తిరుపతిలోని శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ అధికారులతో కూన రవికుమార్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 186 కంపెనీలు ఉన్నాయని, అందులో 3 యాక్ట్ బేస్డ్ కంపెనీలు ఉన్నాయని కూన రవికుమార్ అన్నారు. మరికొన్ని సొసైటీలు ఉన్నాయని, ఆడిట్ రిపోర్ట్స్ ఆటోనమస్ బాడీ అయిన అసెంబ్లీలో వార్షిక నివేదిక చూపించాలని ఆయన తెలిపారు. ఈ కమిటీ చట్టబద్ధంగా పనిచేస్తుందని అసెంబ్లీలో వార్షిక నివేదిక ఆమోదం పొందాలన్నారు. అండర్టేకింగ్ కమిటీ అనేది ఫంక్షన్లో ఒక సమావేశం కూడా నిర్వహించిన పరిస్థితి లేదు. ఈ శాసనసభ సమయంలో ఇప్పుడున్నటువంటి ఇవన్నీ కూడా స్టాట్యూటరీ కమిటీ. పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ అనేది స్టాట్యూటరీ కమిటీ. ఇట్స్ ఎ స్మాల్ హౌస్. అంటే ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈరోజు మెంబర్స్ అందరూ కూడా హాజరయ్యాం. ఈరోజు మొట్టమొదటిగా పబ్లిక్ అండర్టేకింగ్స్ దాంట్లో 186 కంపెనీలు ఉన్నాయి రాష్ట్రంలో. అందులో 3 యాక్ట్ బేస్డ్ కంపెనీలు, మరికొన్ని సొసైటీ బేస్డ్ అండర్ సొసైటీ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి కార్పొరేషన్స్, మరికొన్ని కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి కార్పొరేషన్స్, ఇంకా ఈ పియూసీ పరిధిలో ఏదైతే అటానమస్ బాడీస్గా ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయో అవి కూడా వీటి పరిధిలోకి వస్తాయి. ఇది 16 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా క్రియాశీలకంగా ఈ కమిటీని ఫంక్షన్లోకి మొట్టమొదటిగా ఈ సభ్యులందరూ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పెట్టినటువంటిది మేము గతంలో అమరావతిలో సమావేశం పెట్టాం. ఎందుకంటే గడిచిన 16 సంవత్సరాల నుంచి కమిటీ ఫంక్షన్స్ లేవు కాబట్టి అసలు ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దీని పరిధిలోన. పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ అనేది ఫంక్షన్లో ఒక సమావేశం కూడా నిర్వహించిన పరిస్థితి లేదు. ఈ